తండ్రి బాటలో కొడుకు కామన్వెల్త్లో అజయ్ బాబు సిల్వర్ సంచలనం. 2010లో తండ్రి శ్రీనివాసరావుకు బ్రాంజ్, 2026లో కుమారుడు అజయ్కు సిల్వర్. 149 కేజీల స్నాచ్తో కామన్వెల్త్ గేమ్స్ రికార్డు, 330 కేజీలతో రజత పథకం. కోచ్గా తండ్రి, ఇండియన్ ఆర్మీలో హవల్దార్గా సేవలు. కొండవెలగాడ నుంచి గ్లాస్గో వరకు అజయ్ బాబు విజయ గాథ. ఒకే కుటుంబం, 2 తరాలు. కామన్వెల్త్ గేమ్స్లో 2 పతకాలు. తండ్రి సాధించిన అంతర్జాతీయ విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని అదే క్రీడలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం కొండవెలగాడ గ్రామానికి చెందిన వల్లూరు అజయ్ బాబు. గ్లాస్గోలో జరిగిన 2026 కామన్వెల్త్ గేమ్స్లో పురుషులు 79 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో అజయ్ బాబు రజత పథకం సాధించాడు. స్నాచ్లో 149 కేజీలు, క్లీన్ అండ్ జర్క్లో 181 కేజీలు ఎత్తి మొత్తం 330 కేజీలతో రెండో స్థానంలో నిలిచాడు. స్నాచ్లో అజయ్ బాబు సాధించిన 149 కేజీల లిఫ్ట్ కామన్వెల్త్ గేమ్స్ రికార్డుగా నిలిచింది. తండ్రి బ్రాంజ్, కొడుకు సిల్వర్. అజయ్ బాబు విజయానికి ప్రత్యేకత ఉంది. ఎందుకంటే అతని తండ్రి వల్లూరి శ్రీనివాసరావు కూడా భారతదేశానికి వెయిట్ లిఫ్టింగ్లో ప్రాతినిధ్యం వహించారు. 2010లో న్యూఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో శ్రీనివాసరావు బ్రాంజ్ మెడల్ సాధించారు. తండ్రి అంతర్జాతీయ స్థాయిలో సాధించిన విజయాన్ని దగ్గరుండి చూస్తూ పెరిగిన అజయ్ బాబు అదే క్రీడను తన కెరీర్గా ఎంచుకున్నాడు. తండ్రి సాధించిన బ్రాంజ్ తరువాత 16 ఏళ్లకు కుమారుడు కామన్వెల్త్ వేదికపై రజత పథకం సాధించడం వల్ల ఈ కుటుంబం పేరు మరోసారి అంతర్జాతీయ క్రీడాపటంలో మారుమోగింది. అజయ్ బాబు, మా ఊరు కొండవేలగాడ గ్రామం, విజయనగరం డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. నేను మొన్న కామన్వెల్త్ గేమ్స్ గ్లాస్గోలో సిల్వర్ మెడల్ గెలిచాను. నా కోచ్ మా నాన్న బిఎస్ రావు, శ్రీనివాసరావు. నాన్నగారు కూడా కామన్వెల్త్ గేమ్స్ 2010 కామన్వెల్త్ గేమ్స్లో బ్రాంజ్. నేను ఆయన్ని చూసే ఇన్స్పైర్ అయ్యి వెయిట్ లిఫ్టింగ్ స్టార్ట్ చేసి ఇంకా ఈ సిల్వర్ని గోల్డ్గా సాధించాలని 2030 కామన్వెల్త్ గేమ్స్, ఇంకా 2028 ఒలింపిక్ గేమ్స్కి క్వాలిఫై అవ్వాలని కూడా నేను ట్రై చేస్తాను. ఇంకా ఈ సిల్వర్తోనే కాదు, గోల్డ్ గెలిచే వరకు నేను హార్డ్ వర్క్ చేస్తాను. నా పేరు వల్లూరు శ్రీనివాసరావు. రీసెంట్గా వల్లూరు అజయ్ బాబు కామన్వెల్త్ గేమ్స్ సిల్వర్ మెడలిస్ట్ వాళ్ళ ఫాదర్ని. నేను కూడా 2010 కామన్వెల్త్ గేమ్స్ బ్రాంజ్ మెడలిస్ట్ని. అది కొండవేలగడ విలేజ్, విజయనగరం డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. నేను డిఫెన్స్లో 22 సంవత్సరాలు వర్క్ చేశాను. దాని తర్వాత ప్రజెంట్ ఇప్పుడు మనం విజయనగరం కొండవేలగడలో ఉంటున్నాను. ఇక్కడ నా ఇండివిజువల్ వెయిట్ లిఫ్టింగ్ ట్రైనింగ్ సెంటర్ ఓపెన్ చేశాను. తర్వాత ఇన్ ఫ్యూచర్లో ఒలింపిక్ గేమ్స్ అండ్ ఏషియన్ గేమ్స్ అండ్ కామన్వెల్త్ గేమ్స్ మెడలిస్టుల్ని తయారు చేయాలని నాది ఒక కోరిక. అందులోకి ఇంకోటి ఏంటంటే, మొన్న రీసెంట్గా మా అబ్బాయి సిల్వర్ మెడల్ గెలడం వల్ల ఇంకా చాలా సంతోషంగా ఉంది. 1 కేజీలో గోల్డ్ మిస్ అయింది మాకు. కానీ ఇన్ ఫ్యూచర్ వచ్చే 2030 కామన్వెల్త్ గేమ్స్లో పక్కా గోల్డ్ రీచ్ అవుతామని నేను అనుకుంటున్నాను. వచ్చే రోజున గ్రాండ్ వెల్కమ్ జరిగింది. విజయనగరం నుంచి కొండవేలగడ వరకు ర్యాలీ జరిగింది. అది చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఆ విషయంలో విజయనగరం ప్రజలు, కొండవేలగడ ప్రజలందరూ సహకరించారు. చాలామంది అది గ్రాండ్ సక్సెస్ చేశారు. ఇదే కాకుండా 3 రోజుల క్రితం నారా లోకేష్ గారు కూడా కలిశారు. ఆయన కూడా చాలా ఆనందపడ్డారు. మన రాష్ట్రానికి, మన దేశానికి ఓ మెడల్ మీ అబ్బాయి, మీరు ఇంతవరకు మీరు కూడా దేశానికి మంచి పేరు తీసుకొచ్చారు. అదే దృష్టితో మీ అబ్బాయి కూడా మంచి పేరు తీసుకొస్తున్నాడు. ఎటువంటి సపోర్ట్ అయినా కూడా గవర్నమెంట్ దగ్గర నుంచి ఎప్పుడు ఉంటామని చెప్పి ఆయన నమ్మకం ఇవ్వడం జరిగింది.